ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఈ బండి XL100 BS6, అలాగే వేరే BS6 వెహికల్స్ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఈ బండి స్టార్ట్ అయితే నా దగ్గర తీసుకురొచ్చానండి. సో నేను బండి స్టార్ట్ చేసి చూస్తే రన్నింగ్లో చెక్ ఇంజిన్ లైట్ వస్తుంది. సో అది OBD స్కానర్తో చెక్ చేస్తే 3 కోడ్స్ చూపించాయి, అంటే 3 ప్రాబ్లమ్స్ చూపించాయి. సో అవి నేను చెక్ చేస్తుంటే థ్రోటల్ బాడీ దగ్గర TPS సెన్సార్ అనేది అతికిపెట్టి ఉందండి. మంచిగా ఫేకి కేసి ఉష్కేసి అతికిపెట్టి ఉంది. సో ఇలా ఎవరు చేశారంటే ఇంతకుముందు మెకానిక్ చేశారండి. బండి కింద పడితే అతని దగ్గర తీసుకెళ్తే ఇట్లా చేశాడని అంటున్నారు. సో బండి రేస్ చేస్తే బండి ఆగిపోతుంది. సో దాని ప్రాబ్లం TPS సెన్సార్ వల్ల, ఎందుకంటే సిగ్నల్ పాస్ చేస్తలేదు. ఈయన ఏం చేసిండు, మంచిగా ఫేకి చేసి ఇంతకుముందు చేసిన మెకానిక్ ఆయనకు తెలియక ఇలా చేసిండండి. సో ఇలా అస్సలు చేయొద్దండి. ఇలా చేస్తే మాత్రం సిగ్నల్ పాస్ అయ్యాక బండి స్టార్ట్ అవుతుంది కానీ మూవ్ కాదు, ఎక్సిలేటర్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఇది ఇలా అతుకు పెట్టడమే కాక మళ్ళీ ఇది అతికిపెట్టిన తర్వాత బండి ప్రాబ్లం తెలియక అతనికి ఇంజెక్టర్ పోయిందని చెప్పిండంట. అలాగే డైరెక్ట్ ఇక్కడ ఫీజ్ బాక్స్ ఉంటుంది, ఇది మెయిన్ ఫీజ్ బాక్స్. ఇది ఫీజ్ బాక్స్ తీసేసి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిండు. ఇది కనుక బాడీకి పోయి తగిలితే వైరింగ్ మొత్తం కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మళ్ళీ వైరింగ్ XL100ది 3500 చిల్లర ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఫీజు ఎగిరిపోతుందని ఇంకా దానికి వైర్ కేసి అటాచ్ చేసి పెడతారండి BS6 బండ్లకు. అట్లా చేస్తే మాత్రం ECM పోతుంది, వైరింగ్ కాలుతుంది, పెద్ద నష్టం అవుతుంది బండికి. సో అట్లా చేయొద్దండి. చాలా మంది మెకానిక్లు తెలియక అట్లా ట్రై చేస్తున్నారు. అట్లా అస్సలు చేయొద్దండి. మెయిన్ BS6 బండ్లకి అయితే అలా అధిక తెలివి యూజ్ చేసి మాత్రం పెట్టొద్దండి. ఇప్పుడు ఇది TPS సెన్సార్ అనేది అప్పుడే చూసి కస్టమర్ చెప్తే అయిపోవు. ఇది సింగిల్ దొరుకుతుంది కానీ ప్రజెంట్ మనకు అందుబాటులో లేక కస్టమర్ చెప్పేసాము మొత్తం థ్రోటల్ బాడీ కొత్తది చేసుకోవాలని. సో కస్టమర్ చెప్పేస్తే కొత్తది తీసుకొని వచ్చాడు. 3080 రూపాయల చిల్లర ఉంది థ్రోటల్ బాడీ. సో అంతా ఇప్పుడు ఇదంతా ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అయిందంటే బండి కింద పడ్డది. ఎట్లా అంటే బంపర్ పక్కనే థ్రోటల్ బాడీ ఉంటుంది. థ్రోటల్ బాడీకి కొස්සకు TPS సెన్సార్ ఉంటుంది. సో వెయిట్ మొత్తం TPS సెన్సార్ మీద పడి TPS సెన్సార్ ఎరిగిపోయింది. సో అలాగే నేను ఫీజ్ బాక్స్ కూడా నా దగ్గర ఉండి చెక్ చేసి వేసేసానండి. కొంతమంది ఎలా ఉన్నారంటే కస్టమర్ని మైండ్ చేంజ్ చేస్తున్నారండి. ప్రాబ్లం ఒకటైతే ఒకటి చెప్తున్నారు BS6 బండ్లకు. అలా చేయకండి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేసరికి కస్టమర్ మేము చెప్పేది వింటలేడు. మాకు ఆ మెకానిక్ అది చెప్పిండు, మాకు అదే ప్రాబ్లం అనిపిస్తుంది అని అట్లా మాట్లాడుతున్నారు. సో అలా చేయకండి.